నమస్తే వనకం అందరికి ఇంకా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే నా డ్రీమ్ ప్లేస్ ఉందంటే నమ్ముతారా ఫ్రెండ్స్. ఫైనల్ గా నేను కేదార్నాథ్కి అయితే రీచ్ అయిపోయాను. అసలు ఎంత సంతోషంగా ఉన్నానంటే అంత హ్యాపీనెస్ అనమాట. టెంపుల్ చూడగానే నేను నడిచిన ప్లేస్ ఎంత స్ట్రగుల్ అయ్యానో అదంతా మర్చిపోయాను. నా కళ్ళ ముందు టెంపుల్ అండ్ శివయ్యనే కనిపించాడనమాట. అంత బాగుంది ప్లేస్. అండ్ నేను వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ ఆరతి కూడా తీసుకున్నాను. శివయ్య వచ్చి అలంకరణ రూపంలో ఉన్నారు. నేను వచ్చేసి 2 times దర్శనం చేసుకున్నాను శివయ్యది. ఎందుకంటే క్రౌడ్ చాలా తక్కువ ఉంది. మనం అంత దూరం వెళ్ళినప్పుడు శివలింగాన్ని ముట్టుకోవాలని మనకు కూడా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అయితే స్పర్శ దర్శనం వచ్చేసి చాలా మంది అంటారు కాస్ట్ 5,000 6,000 అని. అలా ఏం లేదు, మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోని స్పర్శ దర్శనం అయితే ఉంటుంది. ఎవ్రీ డే మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు అయితే స్పర్శ దర్శనం ఉంటుంది ఫ్రీగా. శివలింగాన్ని టచ్ చేస్తేనే కదా డ్రీమ్ అనేది కంప్లీట్ అవుతుంది. అందుకని చెప్పి నైట్ అక్కడనే స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టెంపుల్ కి వెళ్ళిపోయాను. నా చేతులతో నేను శివలింగాన్ని టచ్ చేసిన తర్వాత ఆ ఫీలింగే వేరే లెవెల్ ఫ్రెండ్స్.